ఒంగోలు జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందించడం వల్లనే ఓపీ సంఖ్య పెరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు అన్నారు. ఒక పక్క జూనియర్ వైద్యులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలతో రోగులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అందువలన ప్రైవేటు ఆసుపత్రిలో అందే వైద్యం కంటే ఎక్కువగా జీజీహెచ్లో వైద్య సేవలు అందించడం జరుగుతోందని, అందుకు నిదర్శనంగా ఇటీవల 20 లక్షల ఖరీదు చేసే వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించామన్నారు. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు కారణంగా 15% మహిళా ఓపీలు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఓపీ సంఖ్య 1700 నుండి 2000 లోపు వస్తున్నారని, ఇన్ పేషెంట్లు పెరిగారన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జీజీహెచ్ పనిచేస్తోందని, ఓపీ వల్ల కొంత ఇబ్బందులున్నాయని, అందుకోసం ప్రత్యేక ఓపీ బ్లాక్ నిర్మించేందుకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. త్వరలో పూర్తి చేస్తే అవుట్ పేషెంట్ల ఇబ్బందులు తీరుతాయని చెప్పారు. ఇప్పుడు మీరు ఓపీ పెరిగింది అనేది వాస్తవము. నేను గత సంవత్సరము 1800, 1200 ఉండేది ఓపీ, ఈరోజు 1800, 2000 వరకు వస్తుంది గత 2 నెలల నుంచి. దీంట్లో దానికి అర్థం ఏంటంటే మా యొక్క సేవలు ఇక్కడ బాగా అందిస్తున్నామని. ప్రభుత్వం దాదాపు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇస్తుంది, డాక్టర్లను రిక్రూట్మెంట్ చేస్తుంది. దాదాపు ఈ గవర్నమెంట్ సత్యకుమార్ యాదవ్ గారి వర్డ్స్లోనే 500 మంది డాక్టర్స్ రిక్రూట్ చేయడం జరిగింది. అండ్ నాకు 15-20 కోట్ల రూపాయలు వరకు ఎక్విప్మెంట్ రావడం జరిగింది. అవన్నీ మేము ఉపయోగించి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నాం కాబట్టే మా మీద ఎక్కువ నమ్మకంతో వాళ్ళు ఓపీకి వస్తున్నారు. ఆ విధంగా ఓపీ పెరిగింది మెయిన్. అదే కాకుండా ఈ మధ్యలో మనకు ఫ్రీ బస్ సౌకర్యం మహిళలకు కల్పించింది. దానివల్ల మేము అనాలిసిస్లో మా స్టడీలో 15% ఓపీ పెరగడం జరిగింది. మహిళలు 15% ఎక్కువ జరిగింది. ప్లస్ ఈ 2 కారణాల వల్ల ప్లస్ నీట్నెస్ కూడా బాగుంటుంది మా ఒంగోలు హాస్పిటల్లో. ఈ కారణాల వల్ల ఓపీ పెరిగిందని నేను భావిస్తున్నాను. అయినా కూడా పెరిగిన ఓపీ ఈ స్ట్రైక్ పీరియడ్లో ఏమాత్రం తగ్గకూడదని మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎలెక్టివ్ సర్జరీస్ కూడా ఎప్పుడు కూడా తగ్గించకూడదు, పోస్ట్పోన్ చేయొద్దండి, చేయకుండా ఉండవద్దండి. మాకు ఆ డెలివరీ రేట్ కానీ, మాకు డెలివరీ 5 నుంచి 8 డెలివరీస్ పర్ డే జరుగుతాయి ఇక్కడ ముందు కాలం నుంచి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీస్ కూడా మాకు 200 నుంచి 250 వరకు జరుగుతాయి మైనర్ ఆపరేషన్స్. అండ్ మేజర్ ఆపరేషన్స్ 20 నుంచి 30 వరకు జరుగుతాయి. అలాగే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు, దామచర్ల సార్ గారు, ప్లస్ జనార్దన్ గారు, ప్లస్ రాజబాబు గారు అందరితో మాట్లాడి మేము దాదాపు 10-12 కోట్లతో ఒక ఓపీ బ్లాకు ఫేస్ లిఫ్ట్ అనేది పక్కలో కడుతున్నారు. త్వరలో అది ఇనాగ్రేషన్ కూడా జరగబోతుంది. దాని టెండర్స్ కూడా పిలిచినామని ఏపీఎంఐడిఎస్ వాళ్ళు చెప్పి ఉన్నారు నాతో. సో ఒక 6 నెలల్లో దీనికి ముఖ చిత్రం అంతా మారిపోయి సపరేట్ ఓపీ బ్లాక్ వస్తుంది. దాంట్లో దాదాపు ఒక 20 రూమ్ల వరకు ప్రత్యేక పేషెంట్లను ఓపీకే చూసే వెసులుబాటు ఉంటుంది. నేను దాదాపు ఎమర్జెన్సీ వార్డులో 3 ఆక్సిజన్స్ ఉంటారు. ఉదయం 3, రాత్రి 3, మధ్యాహ్నం 3. వాళ్ళ ప్లేస్లో 3 డాక్టర్స్ని బయట నుంచి తెచ్చి నేను పెట్టడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలుకు పోతే మేము క్షేమంగా సంతోషంగా ఇంటికి రాగలము అనే భావన వాళ్ళలో ఏర్పడింది. దానికి మేము నా డాక్టర్ల కృషి, మా యొక్క ఫ్యాకల్టీ అందరూ క్రమశిక్షణతో కమిట్మెంట్తో మేము చికిత్స అందిస్తున్నాము. దాంట్లో బెనిఫిట్స్ కూడా ఇస్తున్నామని. ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నారండి, ఆర్థోపెడిషియన్సే ఫిజియోథెరపీ గురించి వాళ్ళకు అడ్వైస్ చేస్తాము. మేము ఒక ఫిజియోథెరపిస్ట్ కందుకూరులో పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా డెప్యుటేషన్ అడుగుదాం అనుకుంటున్నాము ఒక పోస్టు. మేము ఇంకా 2 పోస్టుల కోసము కలెక్టర్ గారికి విన్నవించుకుంటాము. ఫిజియోథెరపిస్ట్ వస్తే 2 మాకు బాగుంటుందని మేము కూడా ఫీల్ అవుతాం.